మీరే కాదండి, ప్రభుత్వమే ఆలోచించడం లేదు. ఎక్కడో ఖాదీ షాప్ అంటూ ఏ మూలలో పెడతారు, సామాన్లకు అది అందుబాటులో ఉండదు. మనం ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. మనతో పాటు 10 మందికి మంచి అవకాశాన్ని కల్పిద్దాం. అలాగే మేడం, దేశంలో ఉన్న ఇలాంటి సంస్థల అడ్రస్లు సేకరిస్తాను. గుడ్, ఆ పనిలో ఉండండి. మరి నేను థ్యాంక్ యూ. అవునయ్యా, ఈ రోజుల్లో 25 లక్షలు అంటే ఆ రోజుల్లో మన పెళ్లి రోజుల్లో 25,000 అయ్యా. నువ్వేం దిగులు పడకు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకెళ్ళు. కాసేపట్లో డబ్బిస్తానని చెప్పి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెట్టి చల్లగా ఇక్కడ నిలబడ్డారేంటి? అసలు డబ్బేదండి? జరిగిన అన్యాయానికి కన్నీళ్లు కరిస్తే ఒరిగేదేమీ లేదు. మీ గర్భశోకానికి కారణమైన వాడు మన కళ్ళ ముందే చిత్రహింసను అనుభవించి చావాలి. అప్పుడే మీ అమ్మాయి ఆత్మకి, మా అమ్మ నాన్న అన్నయ్య ఆత్మలకి శాంతి. అమ్మా, ఆ ప్రయత్నంలో నేను ఓడిపోయానమ్మా. ప్రతి ఓటమి విజయానికి మరో మెట్టు తాత. ఈ వయసులో ఒంటరిగా వాణ్ణి చంపడానికి వాడి గదికే వెళ్ళావంటే నీకా శక్తి ఉండే కదా. నాకేం జరిగినా పర్వాలేదనుకొని వాణ్ణి చంపడానికి వచ్చాను. పగతో నా గుండె రగిలిపోతున్నా పగవాణ్ణి ఎదిరించే బలం చాలేదమ్మా. ఇప్పుడు మనకు కావాల్సింది భుజబలం కాదు తాత, బుద్ధిబలం. బుద్ధి బలంతో కూడా వాణ్ణి మోసపుచ్చడం అంత తేలిక కాదమ్మా. వాడి నక్కజిత్తుల ముందు మనం నిలబడగలమా? 100 గొడ్లు తిన్న రాబందు కూడా ఓ గాలివానకి చచ్చూరుకుంటుంది. నిజమే, కానీ ఎలా? వాణ్ణి తప్పులు చేసేటట్టు చెయ్యాలి. ఆ తప్పులు ప్రజల కళ్ళల్లో పడేటట్టు మనం ప్రయత్నించాలి. ప్రజలు ఎదురు తిరిగితే చక్రవర్తులే మట్టి కరిచారు. వీడెంత, వీడి బలం ఎంత? వాడు తప్పులు తెలిసేటట్టు చేయడమా? అవును, కానీ వాడి తప్పులు అరాచకాలు బయటపడేటట్టు చేయడానికి మనం మన తెలివితేటల్ని ఉపయోగించాలి. ఎలాగమ్మా? వాడికి డబ్బాస్ ఎక్కువ. ఎంత గొప్ప తెలివిగల వాడికైనా ఒక వీక్నెస్ ఉంటుంది. వీడికి డబ్బు పిచ్చి. డబ్బొస్తుంది అంటే తనని తానే మర్చిపోతాడు. అప్పుడు వాడు ఎంతకు తెగిస్తాడో వాడికే తెలీదు. అంచేత వాడికి డబ్బొచ్చే ఆశతో ఏదో ఒక ఉచ్చులోకి దించాలి. ఈ ఉచ్చు నుంచి వాడు బయటపడితే డబ్బు కూడా కాజేస్తాడు. ఇది వాడికి లాభాన్ని కలిగిస్తుందిగా. అక్కడే మనం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఏ డబ్బు కోసం వాడు ప్రయత్నిస్తాడో ఆ ప్రయత్నంలో వాడి డబ్బు పూర్తిగా పోవాలి. దమ్ముడి లేకుండా బికారిగా మారాలి. అప్పుడు వాడికి పిచ్చి ముదురుతుంది. పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. అదే అదునుగా తీసుకొని వాడు గాతుకాలన్నీ బయటపడేట్టు చెయ్యాలి. జనం చేతిలో వాడు చావు దెబ్బలు తినాలి. దీనన్నిటికీ పెద్ద పన్నాగమే కావాలి. నువ్వు నేను చేయగలవా తల్లి? చూస్తారుగా. అప్పటిదాకా మీరేం బయటపడకండి. వాడికి మీ మీద అనుమానం లేదు. ఇదే ఒకందుకు మంచిదే. ప్రస్తుతానికి నన్ను అనుమానించకపోవచ్చు, కానీ వాడంత తేలిగ్గా వదలడు. తనని అంత ధైర్యంగా చంపడానికి వచ్చిన వాడు ఎవడాని కూపీలాగుతాడు. నిజమే, కానీ ప్రస్తుతం వాడి అనుమానం అంతా కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావు గారి మీదుంది. అతను కూడా తక్కువవాడు కాదు. ఇప్పుడు 2 మృగాలు కారణాలు తెలియకుండానే ఢీకొనబోతున్నాయి. ఆ వెంకటేశ్వరరావు విజయ సాధిస్తే ఎమ్మెల్యే వీక్ అయిపోతాడు. అది మనకి గొప్ప అవకాశం. ఒకవేళ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుని చంపేస్తే ఆ కేసులో ఎమ్మెల్యే చాలా తేలిక చిక్కుకుంటాడు. అది మనకి లాభమే.
వాళ్ళిద్దరూ ఒకటైతే? కాకుండా ఉండాలి. అందుకు వాళ్ళిద్దరి మధ్య వైరం పెంచాలి. ఎలా? ఆ విషయం నాకు వదిలే తాత. నువ్వు జాగ్రత్త. మళ్ళీ కలుస్తాను. అమ్మా గౌరీ, వయసులో చిన్నదానివైనా ఎంత గొప్పగా అన్నావమ్మా. తండ్రిని మించిన కూతురివి. నిన్న భగవంతుడు కాపాడతాడమ్మా, కాపాడతాడు. జానకి, ఏమిటండి? అన్నం మరీ ఎక్కువ పెడుతున్నావు. రాత్రిపూట ఎక్కువ తిన్నని తెలుసు కదా. తెలుసండి. రాత్రంతా పని చేస్తారు. అర్ధరాత్రి దాటాక ఆకలిస్తే 2 ముద్దలు తింటారని పెడుతున్నాను. జానకి, తల్లి బిడ్డ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అంటారు. కానీ నువ్వు నేనెక్కడ అలిసిపోయి ఆకలితో బాధపడతానని ఆలోచిస్తున్నావు. ఏమండి, ఇంకా ఎన్నాళ్ళండి ఈ నైట్ డ్యూటీ? 6 నెలలు నైట్ డ్యూటీ, 6 నెలలు డే డ్యూటీ అని అప్పుడే చెప్పారుగా. అయినా నీ పిచ్చి గాని, నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఎంతమంది నైట్ డ్యూటీ చేయట్లేదు? అందరి సంగతి కాదండి. మీకు ఆరోగ్యం సరిగా లేదు కదా, అదే నా బాధ. కొన్నాళ్ళు ఓర్చుకోవాలి జానకి. అబ్బాయికి చాలా వరకు నేమైంది. వాడు కాలు చేయి కూడా తీసుకుంటే ఏదో ఉద్యోగం చేసి మనల్ని కూర్చోబెట్టి సంసారాన్ని వాడే ఈదుకొస్తాడు. అవునండి, వాడిలో చాలా మార్పు వచ్చింది. నొప్పి పుడుతుందిరా అన్న కర్ర పట్టుకొని నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. అవునే, నేను అదే అన్నాను. అందుకు వాడేమన్నాడో తెలుసా? ఏమన్నాడండి? నాన్న, ఇప్పటిదాకా నేను నడిచింది తప్పుడు నడక. ఇక నుంచి కుంటుతూ నడిచైనా మన కుటుంబాన్ని పోషిస్తాను. ఇలాగే మంచం మీద పడి ఉంటే నడవటం ఆలస్యం అవుతుంది. అందుకే సాధ్యమైనంత తొందరగా నడవాలని తాపత్రయపడుతున్నాను అన్నాడు. అవునండి, ఈ మార్పు 4 సంవత్సరాల క్రితమే వస్తే మన పెద్దమ్మాయి మానస. ఆపో, దాన్ని ఊసెత్తదన్నానా? ఎత్తలేండి, ఏదో పేగు తీపి కదా. పేగు తీపి అంటావేంటే? అత్తించుకునేగా వెళ్ళిపోయింది. పోన్లేండి, వదిలేయండి. ఇంకెప్పుడు అన్నం. మీరు బయలుదేరండి. వస్తాను. నాన్నా, ఏమిటి నాన్నా, నైట్ డ్యూటీ మొదలైందా? అవునమ్మా, అప్పుడే 10 రోజులు అయిపోయింది. అది సరే, ఆఫీస్లో ఇంతసేపటి వరకు పనిచేస్తూనే ఉన్నావా? చూసావమ్మా, 8 గంటల వరకు పనిచేసిన నన్ను ఇప్పటిదాకా అని బాధపడుతున్నారు నాన్న. ఈ రాత్రంతా పనిచేసే నాన్నను చూసి మనమెంత బాధపడాలమ్మా? పిచ్చిదానా, అది కన్నవాళ్ల కడుపు తీపమ్మా. చెప్తే అర్థం కాదు. నాకు టైం అయింది, వస్తానమ్మా. అలాగే, జాగ్రత్త నాన్న. వస్తాను. వెళ్ళండి. అమ్మా, ఏమిటమ్మా అలా మౌనంగా ఉండిపోయావు? ఏం లేదమ్మా, ఏం లేదు. లేదు, ఏదో ఉంది. మానస గుర్తుకొచ్చిందమ్మా. వస్తుందమ్మా. అక్క పిరికి మనిషి కాదు, మన ఇంటి గౌరవాన్ని కాపాడే మనిషి. ఏదో నాడు తలెత్తుకొని గర్వంగా తిరిగొస్తుందమ్మా. అదేనమ్మా నా ఆశ కూడా. అమ్మా, అన్నయ్యని చూసిస్తాను. చూసిరా.
రామ్మా. పర్వాలేదన్నయ్యా. కూర్చోమ్మా. ఎలా ఉన్నావు? చాలా వరకు నయమైందమ్మా. ఇంకో వారం రోజుల్లో చూడు లేచి నడుస్తాను. అన్నయ్య, నీకు పూర్తిగా నయమయ్యాకే నడుద్దు గాని అంతవరకు ఏం తొందర లేదు. చాలా ఆలస్యంగా నా కళ్ళు తెరుచుకునేటప్పటికి నా కాళ్ళు పనిచేయడం మానేశాయమ్మా. అదే మాట అన్నయ్యా. అవునమ్మా. అన్నయ్యగా మిమ్మల్ని, కొడుకుగా అమ్మా నాన్నల్ని చూసుకోవాల్సిన నేను ఇన్నేళ్లు హింస పెట్టాను. ఇప్పుడు ఇలా అయ్యాను. సర్లే, ఇప్పుడు అవన్నీ మర్చిపో. నువ్వు బాగైతే నీ తెలివితేటలకి ఎక్కడైనా మంచి ఉద్యోగం దొరుకుతుంది. అందుకేనమ్మా ఇది చూడు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను. అన్నయ్య, నువ్వు పనిచేస్తానంటే నా ప్రాజెక్ట్లోనే నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. వద్దమ్మా, వద్దు. చెడి చెల్లింటికి, అలిగి అత్తారింటికి వెళ్ళకూడదంటారు పెద్దలు. నా స్వశక్తి మీద నేను సాధిస్తాను. చాలా సంతోషం అన్నయ్య. చెల్లమ్మా, ఇంకా రాఖీ పండగ ఎన్ని రోజులుంది? అప్పుడే రాఖీ పండుగ ఏంటన్నయ్య? ఇంకా చాలా నెలలుంది. రాఖీ పండగ నాటికి నీ చేత్తో రాఖీ కట్టించుకొని నా కష్టార్జితంతో నీకో మంచి గిఫ్ట్ కొనివ్వాలనుందమ్మా. తప్పకుండా తప్పకుండా నా మాట నిలబెట్టుకుంటానమ్మా. తప్పకుండా అన్నయ్య, తప్పకుండా. వస్తాను. అమ్మా, 2-3 రోజులకోసారి వస్తూ ఉండమ్మా. అలాగే వస్తానన్నయ్య. వస్తాను. వెళ్ళిరామ్మా. అమ్మా, అమ్మా. ఏంటమ్మా? అన్నయ్య చాలా మారిపోయాడమ్మా. అవునమ్మా, ఇంత కారు చీకట్లో చిన్న వెలుగు వాడి మార్పేనమ్మా. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. అదేంటమ్మా అప్పుడే బయలుదేరతావా? భోంచేసి వెళ్ళు. వద్దమ్మా, అత్తయ్య మావయ్య నా కోసం భోంచేయకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వస్తానమ్మా. వెళ్ళిరమ్మా. ఏంటో నువ్వు నైట్ వాకింగ్ చేస్తున్నావా? అవునరా మన్మథ, ఆరోగ్యానికి మంచిదని ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నా. నువ్వు కూడా చెయ్యరా? నాకెందుకన్నా, నా ఆరోగ్యానికే బాగానే ఉంది కదా. నైట్ వాకింగ్ లాంటివి నువ్వు చేయాలన్నా. అంటే ఈ ముద్దు కృష్ణకి ఆరోగ్యం బాగాలేదు, మెంటల్ కూడా వచ్చేసింది అనే కదరా నీ ఉద్దేశం? అంత పెద్దగా ఊహించుకోలేదన్నా. ఊహించరా, నీ ఇష్టం వచ్చినట్టు ఊహించో. ఎందుకు పనికిరాని మనిషి అయిపోయాను కదరా. అలా ఫీల్ అవ్వకన్నా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నాకు తోచిన ఐడియా చెప్తా. ఒరేయ్, నా సొమ్ము తిన్న మనిషివి, ఈ ఆపత్కాలంలో కాస్త సాయం చేయరా. అన్నా అడుగన్నా, శిబి చక్రవర్తిలా తొడకోసేవపోయినా చిటికిన వేలైనా కోసిస్తా. అడుగన్నా. ఒరేయ్, ఆ బుడ్డోడు నా పిల్లోడు కాదురా. మళ్ళీ అదే మాట. రక్త పరీక్షలో నీ పిల్లాడని తెలియదు కదన్నా. అదేరా అర్థం కావటం లేదు. అసలు ఆ బుడ్డాడి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటే కానీ ఈ రక్త పరీక్ష రహస్యం బయటపడదురా. అలాగంటావా?
అన్నా ఐడియా. ఏంట్రా? ఏంటా ఐడియా? అన్నా ఆ పిల్లాన్ని కిడ్నాప్ చేసి మనమే నాటకం ఆడితే అసలు తల్లిదండ్రులు బయటపడతారు కదా. ఒరేయ్, వాడి ఒంటి మీద చెయ్యేస్తేనే పిల్లాన్ని చంపేస్తున్నానని అరిచి గోల్ చేసావు. ఇప్పుడు కిడ్నాప్ నాటకం ఆడితే పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి నువ్వే ఫోన్ చేసి నన్ను బొక్కలో వేయించి మక్కలవి తీస్తావు. చాచా, నేను అలాంటి వాడిని కాదన్నా. అది కాదురా, ఐడియా బాగానే ఉంది. కానీ ఇప్పటికే ఆ మానస కేసులో ఆ ఎస్ఐ రాక్షసి నన్ను ఇరికించిందిరా. మళ్ళా ఇప్పుడు ఈ పిల్లాడి కిడ్నాప్ కేసులో కూడా ఇరికించిందంటే నా బతుకు మున్సిపాలిటీ చెత్తబండారా. అది నిజమేనన్నా. సాయంత్రం నన్ను పెద్ద బజార్లో పట్టుకొని ఆ ఎస్ఐ ఒక ఊపు ఊపిందన్నా. ఏముందిరా? మీ అన్న కొడుకుని బాగా చూసుకుంటున్నాడని అడిగింది. అమ్మో, నువ్వేమన్నావురా? ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావని చెప్పానన్నా. అమ్మా, నమ్మినట్టుగా లేదు. ఎప్పుడైనా హఠాత్తుగా ఇంటికి వచ్చి చూస్తా. ముద్దు కృష్ణ పిల్లాన్ని ఎవరైనా అసహించుకున్నారో తెలిసిందో చైల్డ్ అట్రాసిటీస్ కింద కేసు బుక్ చేసి బెయిల్ లేకుండా బొక్కలో తోస్తా. కిందటి జన్మలో ఏమన్నా పాపం చేశానా ఏంట్రా? నా ఎంట పడింది ఏంట్రా దేవుడా? ఏమోనన్నా, ఆ మానస్ కేసులోనే మనం ఇంతవరకు బయటపడలేదు. ఇప్పుడు ఈ పిల్లాడినేమో నువ్వు కాదంటున్నావు. అన్నా, నీ బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ దోశలా అయిపోయిందన్నా. అన్నా, ఎంత ఆనందంగా చెప్పావురా నా పొజిషన్ని. అన్నో, మరేం చెప్పనన్నా. అన్నా ఐడియా. చెప్పి తగలడ్రా, మళ్ళా దానికి ఉపోద్ఘాతం ఎందుకురా? ఏం లేదన్నా, ఆ పిల్లాన్నే నీ పిల్లాడు అనుకుని హాయిగా ప్రేమగా చూసుకుంటే ఏ గొడవ లేదు కదా. వాడు నా కొడుకే కాదురా అంటుంటే ఇంకోసారి అనుకుంటూ చూస్తే పోలా అంటావేంట్రా? ఈ కూత ఇంకోసారి కూర్చోంటే చంపేస్తా. నీకంత సీన్ లేదులే గానీ ఒకసారి ఆలోచించన్నా. ఒరేయ్, అక్కడ్రా. అలాగే అన్నా. వచ్చాను. ఆఖరికి నా బతుకు ఇలా అయిందా? చెప్తా, నా సంగతి ఏంటో చూపిస్తా. అమ్మా గౌరీ, గౌరీ, ఏంటి మావయ్య? నిద్రపోతున్నావా? లేదు మావయ్య. నీతో 2 నిమిషాలు మాట్లాడాలమ్మా. ఏ విషయం మావయ్య? అదే, వీళ్ళు వెళ్ళి వారం రోజులు అయింది. ఏం చేస్తున్నారో తెలీదు, ఊరు మొత్తం తిరుగుతున్నారు. చిచి, ఆడు బుద్ధి లేకుండా పోయింది. వారినేం అనకండి మావయ్య. వారు మా నాన్నగారు మరణం గురించి చాలా క్లూలు తెలుసుకున్నారు. ఇంకో 2-3 రోజుల్లో నాన్నగారు మరణం గురించి పూర్తి వివరాలతో వస్తానన్నారు. ఏమన్నాడమ్మా? కొన్ని వివరాలు చెప్పారు. ఏంటమ్మా అది? ఆయన చనిపోయినప్పుడు పెనుగులాటలో ఆయన చేతిలోకి ఒక తెల్ల చొక్కా పీలుకొచ్చిందట. ఆ చొక్కా ఎవరితో కనిపెడితే హంతకుడు దొరికిపోతాడు. అయ్యయ్యో, ఇది ఎక్కడ కూడా అమ్మా? మీ నాన్నని డబ్బు కోసం ఎవరో హత్య చేశారు. అది యాక్సిడెంట్ సృష్టించారు అంతే. అయితే నాన్నని చంపారని మీరు అంగీకరిస్తున్నారన్నమాట. అంటే అలా జరుగుండొచ్చు అనిపిస్తుంది అంతే. మొన్న మిమ్మల్ని కూడా హత్య చేయడానికి ఎవరో ప్రయత్నించారు కదూ మావయ్య? అవునమ్మా. వాళ్లే మా నాన్నని హత్య చేశారేమో. వాళ్ళు కాదు. వాళ్ళు కాదు అంటే ఎవరు వాళ్ళు? కంగారు పెట్టొద్దమ్మా. నన్ను చంపాలనుకున్న వాడి గురించి కొన్ని గంటల్లో తెలిసిపోతాయి. మీ నాన్న విషయం తేలిందాకా నన్నేం కంగారు పెట్టదు. అలాగే మావయ్య. అమ్మా, నాకు ప్రాణభయం మొదలైంది. మీకా? అవునమ్మా. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఒకవేళ హఠాత్తుగా చచ్చిపోతే ఈ ఆస్తిపాస్తులన్నీ రేపు కోర్టుకు వెళ్తాయి. అలాంటి ఇబ్బందులు ఏవి నాకు కలగకూడదమ్మా. అందుకని ఏం చేద్దాం అనుకుంటున్నారు మావయ్య? ఈ ఆస్తిపాస్తులు పూచుబులతో సహా నీ పేరు రిజిస్టర్ చేయడానికి మొత్తం కాగితాలు తయారు చేయించాను. ప్లేటర్ గారు, ఆడిటర్ గారు ఆ కాగితాలు సిద్ధం చేశారు. రేపు నేను వెళ్ళి సంతకాలు చేయడమే తర్వాయి. ఒకవేళ నేనే మీకంటే ముందుగా చనిపోతే? అమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట అన్నావు తల్లి. నువ్వు నిండు 100 ఏళ్ళు హాయిగా బ్రతకాలి తల్లి. ఏమో మావయ్య, మా ఇంట్లో అందరూ అర్ధాంతరంగా చనిపోయారు. నేను అలాగే చనిపోవచ్చు కదా.
అంత మాటానికమ్మా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నిన్ను కలలో పెట్టి కాపాడుకుంటాను. చాలా సంతోషం మావయ్య. కానీ ఒకవేళ నేను చనిపోతే నా పేరునున్న ఆస్తిపాస్తులన్నీ ధర్మకార్యాలకు వినియోగించమని ప్రభుత్వం పరం చేసినట్టు రాయిద్దాం మావయ్య. అమ్మమ్మ, అటువంటి పని చేయొద్దు తల్లి. ఏ మావయ్య? ప్రభుత్వం అంటే అందులో ఉన్నదంతా రాజకీయమే. రాబందులు ధర్మకార్యం అంటూ అంత వాళ్ళే తినేస్తారు.